ఇటీవల కాలంలో ఒక సామాజికంగా కొత్త సమస్య రేకెత్తుతుంది. వీరిద్దరు కూడా ఇండియన్సే. ఇండియన్స్ ప్రకారమే ఇక్కడ వారి మత సంబంధం అది ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా, ఇతరత్ర ఏదైనా ఆ సంబంధం ప్రకారమే సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఉద్యోగరీత్యా వీళ్ళు అబ్రాడ్ వెళ్ళడం జరిగింది, ఏ దేశంలో ఉన్నా సరే. అయితే ఏదో ఇబ్బందులు తలెత్తాయి. ఇక్కడ భార్య కానీ భర్త కానీ వెనక్కి వచ్చేసారు. అక్కడ కొన్ని సందర్భాల్లో, ఎక్కువ సందర్భాలు చెప్పాలంటే భర్త అక్కడే ఉంటారు, భార్య ఇక్కడికి వచ్చేసింది. సో ఈ సదరు భర్త గారు విదేశాల్లో మాత్రమే ఉన్నాడు. ఇటువంటి సందర్భాల్లో డివోర్స్ ఎక్కడ అప్లై చేయాలి అన్నది చాలామందిలో వచ్చే ప్రశ్న. సో ఈ వీడియో మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు మ్యారేజ్ ఇండియాలో చేసుకున్నారు కాబట్టి, మీరు ఇండియన్ సిటిజన్స్ కాబట్టి, మీరు ఒకవేళ ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా ఒకవేళ మీరు విదేశాలకు వెళ్ళినప్పటికీ కూడా, అక్కడ సెటిల్ అయ్యి అక్కడ సిటిజన్షిప్ మీరు తీసుకున్నప్పటికి కూడా, మీరు ఇండియా కోడ్స్ ప్రకారం, భారతీయ చట్టాల ప్రకారం ఇక్కడ తీసుకునే వెసులుబాటు మీకుంది. ఒకవేళ మీరు విదేశాల్లో అప్లై చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఆ విదేశాల్లో కానీ మీకు డివోర్స్ కానీ వచ్చినా, ఆ డివోర్స్ అనేది ఇక్కడ అప్లికబుల్ కాదు. యాజ్ పర్ ఇండియన్ రూల్స్ ప్రకారం మీరు ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఇక్కడే పెళ్లి చేసుకుంటే, ఇండియాలో భారతీయ చట్టాల ప్రకారం మీకు స్టిల్ ఇప్పటికి కూడా మీరు భార్యాభర్తలుగానే చలామణి అవుతారు. విదేశాల చట్టాల ప్రకారం మీకు డివోర్స్ మంజూరైంది కాబట్టి అది యూనివర్సల్గా అది అప్లికబుల్ కాదు. ఇది కేవలం ఇండియాలో అప్లికబుల్ కాదు. భారతీయ చట్టాల ప్రకారం స్టిల్ మీరు ఇక్కడ భార్యాభర్తలుగా ఉన్నారు కాబట్టి డివోర్స్ అనేది ఇక్కడ అప్లై చేసుకోవాలి. ప్రాపర్టీ విషయంలో కానీ, మెయింటెనెన్స్ విషయంలో కానీ, ఇతరత్ర దేనికి సంబంధించిన విషయాలైనా సరే ఇక్కడ మీరు అప్లికబుల్ చేసుకోవాలి. సో డివోర్స్ అనేది ఇండియా కోర్ట్స్ అప్లై చేసుకోవాలి. అంతేకాకుండా ఈ రిలేటెడ్గా ఉన్నటువంటి 498 అయినా లేదా డీవీసీ అయినా మీరు ఇండియన్ కోర్ట్స్ సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఆ వెసులుబాటు అయితే మీకు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.